Dear viewers, welcome back to our channel Learn English Uncut. మనం 30 డేస్ స్పోకెన్ ఛాలెంజ్లో భాగంగా ఈ 7th డే రోజు ఎక్స్క్లూజివ్గా కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో మనం కాంటెక్స్ట్ బట్టి రకాలుగా సెంటెన్స్ యూజ్ చేస్తుంటాం. అవి ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి, వాటిని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేయాలనే విషయాలను కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రధానంగా ఇంగ్లీష్లో సెంటెన్స్ అనేవి 4 kinds. అందులో మొదటిది డిక్లరేటివ్ సెంటెన్సెస్ లేదా అసర్టివ్ సెంటెన్సెస్ అని చెప్పి అంటూ ఉంటారు. అయితే సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి వాటిని మనం స్టేట్మెంట్స్గా చెప్పొచ్చు. స్టేట్మెంట్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి: పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. ఈ పాజిటివ్ స్టేట్మెంట్లో ఎప్పుడు కూడా మనం క్యాజువల్గా చూసినట్లయితే ఎక్కువ సెంటెన్సెస్ అనేవి సబ్జెక్ట్ వెబ్ ఆబ్జెక్ట్గా ఉండడం జరుగుతుంది. సబ్జెక్ట్ వెబ్ ఆబ్జెక్ట్గా ఉండడం జరుగుతుంది పాజిటివ్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే. అదే నెగిటివ్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే అదే సబ్జెక్ట్ వెబ్ ఆబ్జెక్ట్ ఉండి నో, నెవర్, నాట్, డజంట్, డిడెంట్, హ్యాడెంట్ అని చెప్పి కొన్ని రకాల వర్డ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి నెగిటివ్ స్టేట్మెంట్స్లో. అంటే స్టేట్మెంట్స్ అంటే ఇవి ఒక రకమైన సెంటెన్సెస్. ఇలా మనకి రకరకాల సెంటెన్స్ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇలా ఉంటాయి ఇంగ్లీష్లో స్టేట్మెంట్స్ అని చెప్పడానికి. ఫస్ట్ వన్, ఐఎమ్ ఏ స్టూడెంట్. నేను ఒక విద్యార్థిని. ఇక్కడ యామ్ యూజ్ చేసాం. ఇది ఒక రకమైన సెంటెన్స్. ఇది పాజిటివ్. దీన్ని నెగిటివ్ చేయాలంటే ఈ యామ్ తర్వాత నాట్ ఉంచాలి. దాన్ని యామెంట్ అంటారు. ఐఎమ్ అంటే స్టూడెంట్, నేను స్టూడెంట్ని కాదని చెప్పి ఈ పాజిటివ్లో ఉన్న స్టేట్మెంట్ని ఇలా నెగిటివ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఈ గోస్ టు కాలేజ్. అతను కాలేజ్కి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ నెగిటివ్ చేయాలంటే డజంట్ తీసుకురావాలి. ఎందువల్లంటే ఈ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కనుక. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడైనా ఒక వాక్యం ఉండేటప్పుడు దాన్ని నెగిటివ్ చేయాలంటే అక్కడ సబ్జెక్ట్ బట్టి డూ కానీ డస్ కానీ తీసుకొని తర్వాత మనం నాట్ యాడ్ చేయాలి. సో డజంట్ గో యూజ్ చేయాలంటే ఈ డజంట్ గో టు కాలేజ్ అని చెప్పి దాని యొక్క మీనింగ్, దాని యొక్క నెగిటివ్ స్టేట్మెంట్. థర్డ్ వన్, వి విల్ లెర్న్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాం. ఇక్కడ విల్ యూజ్ చేస్తామంటే భవిష్యత్తులో నేర్చుకుంటాం అని చెప్పి దీని యొక్క అర్థం. దీన్ని నెగిటివ్ చేయాలంటే ఈ విల్ని మనం వోంట్గా మార్చాలి. సో వి వోంట్ లెర్న్ ఇంగ్లీష్ అనేది నెగిటివ్ అవుతుంది. సో వోంట్ యాడ్ చేసినట్లయితే దీనికి నెగిటివ్ సెంటెన్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే విల్ని తీసేసి వోంట్ని మనం రీప్లేస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు. హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ నెగిటివ్ చేయాలంటే ఈ కెన్న తర్వాత మనం నాట్ యూజ్ చేయాలి. దాన్నే కాంట్గా చెప్తూ ఉంటాం. సో హీ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడలేడని చెప్పి నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. అదే నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, షీ డాన్స్డ్ వెల్. ఇక్కడ చూడండి, షీ డాన్స్డ్ వెల్ అని చెప్పి ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం, డాన్స్డ్. సో దీన్ని నెగిటివ్ చేయాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కనుక ఇక్కడ డిడ్ తీసుకొచ్చి నాట్ యూజ్ చేసి ఇక్కడ V1 యూజ్ చేయాలి. ఏదైతే వెర్బ్ ఉందో ఆ వెర్బ్ యొక్క V1 తీసుకురావాలి. సో నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? షీ డిడెంట్ డాన్స్ వెల్ అవుతుంది. నెక్స్ట్ వన్, దే ఆర్ 5 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. దీన్ని నెగిటివ్ చేయాలంటే సింపుల్గా ఆర్ తర్వాత నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో దే ఆర్ఎంట్ 5 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఫ్రెండ్స్, మీకు ఒక కన్ఫ్యూజన్ రావచ్చు, సార్ ఈ డిడ్ ఏంటి, డజ్ ఏంటి, వోంట్ ఏంటి, కాంట్ ఏంటని. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ కమింగ్ అప్ వీడియో లెసన్లో చాలా క్లియర్గా అర్థమవుతాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు జస్ట్ ఎలా స్టేట్మెంట్స్ ఉంటాయి అని మీరు జస్ట్ అర్థం చేసుకోండి అంతే. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం రకరకాల స్టేట్మెంట్స్ చూసాం. అయితే ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇంగ్లీష్లో ఎక్కువగా ఎలాంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఐ హ్యావ్ నో మనీ. ఐ హ్యావ్ నో నెంబర్. నా దగ్గర నెంబర్ లేదు అన్నాం. ఐ హ్యావ్ నో నెంబర్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. నా దగ్గర నెంబర్ లేదని చెప్పి నోతో మనం కలిపి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, నో వన్ నోస్. ఎవరికీ తెలియదు. ఇక్కడ కూడా నోనే యూజ్ చేసి నెగిటివ్ సెంటెన్స్ మనం చెప్పడం జరిగింది. అయితే ఇవి పాజిటివ్ సెంటెన్స్గా మనకు కనిపిస్తున్నాయి, కానీ ఇవి నెగిటివ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వన్, షీ హార్డ్లీ కాల్స్ మీ. ఆమె ఎప్పుడు కూడా కాల్ చేయదు. ఇక్కడ చూడండి, హార్డ్లీ యూజ్ చేస్తాం. హార్డ్లీ అనేది ఇక్కడ నెగిటివ్ మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. షీ హార్డ్లీ కాల్స్ మీ. ఆమె ఎప్పుడు కూడా కాల్ చేయదని చెప్పి ఇది ఒక రకమైన నెగిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఐ నెవర్ కుక్. నేను ఎప్పుడు వంట చేయను. ఐ నెవర్ కుక్. ఇక్కడ నెవర్ అనే దాన్ని మనం నెగిటివ్గా తీసుకొని యూజ్ చేస్తాం. ఐ నెవర్ కుక్. నేను ఎప్పుడు వంట చేయలేదని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్, నన్ ఆఫ్ అస్ వెంట్ దేర్. మాలో ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. నన్ ఆఫ్ అస్, ఇక్కడ నన్ను యూజ్ చేయడం జరిగింది. నన్ ఆఫ్ అస్ వెంట్ దేర్. మాలో ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్, వీ హ్యావ్ నథింగ్ టు సే. మా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. నథింగ్ యూజ్ చేస్తాం ఇక్కడ నెగిటివ్. సో వీ హ్యావ్ నథింగ్ టు సే. మా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. ఇలా మనం రకరకాలుగా నెగిటివ్ స్టేట్మెంట్స్ అనేవి చెప్తూ ఉంటాం.
ఇక్కడ చూడండి నో యూజ్ చేస్తాం, హార్డ్లీ యూజ్ చేస్తాం, నెవర్ యూజ్ చేస్తాం, నన్ యూజ్ చేస్తాం, నథింగ్ యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా నెగిటివ్ చెప్తుందంటే కాదు లేదు అన్న విషయాలన్నీ మనకి చెప్పడం జరుగుతుంది. మనం కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల సెంటెన్స్ చూస్తూ ఉంటాం. చూడండి, ఐ నో వాట్ యు ఆర్ డూయింగ్, నాకు తెలుసు నువ్వేం చేస్తూ ఉన్నావో. ఇక్కడ వాట్ ఉంది మధ్యలో, మనం చూసి వాట్ ఉంది కదా ఇది క్వశ్చన్ అనుకుంటాం, కానీ ఇదంతా కూడా స్టేట్మెంటే. ఇవి కన్నా కొన్ని అంటే కొద్దిగా లెంగ్తీ సెంటెన్సెస్ అంతే. నెక్స్ట్, టెల్ మీ వై యూ హ్యావ్ లెఫ్ట్, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావో చెప్పు. ఇక్కడ వై ఉంది, సో వై ఉంది కనుక ఇది ఒక రకమైన క్వశ్చన్ ఏమో అనుకుంటారు, కాదు, దిస్ ఇస్ ద స్టేట్మెంట్. ఇలా మనం ఇంగ్లీష్లో రకరకాల స్టేట్మెంట్స్ అంటే పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ మనం వాడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, సెకండ్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఏంటంటే ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. వాటిని మనం క్వశ్చన్స్ అంటూ ఉంటాం. ఈ క్వశ్చన్స్ అనేవి సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయి ఇంగ్లీష్లో. ఫస్ట్ వన్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్, సెకండ్ వన్ ఎస్ఆర్/నో క్వశ్చన్స్. ఈ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ని మనం WH క్వశ్చన్స్ అంటాం. ఈ క్వశ్చన్స్లో కూడా పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ ఏవైతే ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మనం H/AW వర్డ్స్తో అడుగుతుంటాం. ఇంతకీ H/AW వర్డ్స్ అంటే ఏంటి అవే ఇప్పుడు మనం తెలుసుకుందాం. H అంటే హౌ అంటే ఎలా, వాట్ అంటే ఏమిటి, వెన్ అంటే ఎప్పుడు, వై అంటే ఎందుకు, హూ అంటే ఎవరు, విచ్ అంటే ఏది, వే అంటే ఎక్కడ, హూమ్ అంటే ఎవరిని, హూజ్ అంటే ఎవరి యొక్క. ఈ H/AW వర్డ్స్ అంటారు వీటిని. వీటి సాయంతో మనం ఈ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వేర్ డూ యూ లివ్, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ చూడండి, వేర్తో ఇక్కడ మనం క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఇలా మనల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సింపుల్గా ఎస్ కానీ నో అని చెప్పి చెప్పడానికి వీలు ఉండదు. ఎంతో కొంత మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కనుక వీటిని ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అన్నారు. ఇక్కడ వేర్ డూ యూ లివ్ అని చెప్పి మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, ఐ లివ్ ఇన్ వైజాగ్, నేను వైజాగ్లో నివసిస్తున్నాను అని చెప్పి ఏదో చెప్తాం. ఏదో అక్కడ మన ఆన్సర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అందువల్ల వీటిని ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అన్నారు. నెక్స్ట్, వెన్ విల్ యూ కమ్ అగైన్, వెన్ అంటే ఎప్పుడు, మళ్ళీ మీరు తిరిగి ఎప్పుడు వస్తారు అని చెప్పి ఇలా అడగడం జరిగింది. టుమారో అని చెప్పి ఆన్సర్ చెప్పడం జరిగింది. అంటే ఏదో ఒక అక్కడ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, హూమ్ డూ యూ లైక్ మోస్ట్, నీకు ఎవరంటే బాగా ఇష్టం, ఎవరంటే ఎవరిని అని అర్థం. ఇక్కడ హూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మై మదర్ అని చెప్పి ఇలా చెప్పొచ్చు, మై ఫాదర్ అని చెప్పొచ్చు. ఏదో ఒక ఆన్సర్ మనం అక్కడ చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, హూ ఆర్ యూ, ఎవరు నువ్వు. ఇక్కడ హూతో మనం ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. హూ ఆర్ యూ, ఎవరు నువ్వు. ఐఎమ్ వెంకట్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ స్టూడెంట్ అని చెప్పి ఇలా మనం ఆన్సర్స్ చెప్తూ ఉంటాం. నెక్స్ట్, హౌ కెన్ యూ డూ ఇట్, నువ్వు ఎలా చేయగలవు. హౌ అంటే ఎలా, ఏ విధంగా. హౌ కెన్ యూ డూ ఇట్, నువ్వు ఎలా చేయగలవు. బై లెర్నింగ్, నేర్చుకోవడం ద్వారా అని చెప్పి ఏదో ఒక ఆన్సర్ మనం అక్కడ చెప్తూ ఉంటాం. వై డిడెంట్ యూ గో దేర్ ఎస్టర్డే, నిన్న నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, డిడెంట్ యూజ్ చేస్తాం వైతో. వై డిడెంట్ యూ గో దేర్, నిన్న నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదని చెప్పి ఇలా అన్నాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా పాజిటివ్ క్వశ్చన్స్. ఈ లాస్ట్ వన్ అనేది నెగిటివ్ క్వశ్చన్. అయితే ఇవన్నీ కూడా ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్. ఈ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ మనం ఈ H/AW వర్డ్స్ యూజ్ చేసి ఈ విధంగా అడుగుతూ ఉంటాం. ఫ్రెండ్స్, సెకండ్ టైప్ క్వశ్చన్స్ ఏంటంటే ఎస్/నో క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మనం ఎవరైనా అడిగేటప్పుడు సింపుల్గా ఎస్ లేదా నో అని చెప్పి చెప్పవచ్చు. ప్రధానంగా ఈ క్వశ్చన్స్ అనేవి బీ ఫార్మ్స్, యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, అలాగే డూ ఫార్మ్స్, డూ, డస్, డిడ్, అలాగే హ్యావ్ ఫార్మ్స్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, అలాగే మోడల్ హెల్పింగ్ అప్స్ అయిన కెన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్, నీడ్, ఆర్ టు, యూజ్ ఇట్ టు, డేర్, ఇటువంటి వర్డ్స్తో మనం ఈ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్, ఆర్ యూ ఏ స్టూడెంట్, నువ్వు విద్యార్థిని అని చెప్పి మనం చెప్పాలనుకోండి ఎస్ అంటే సరిపోతుంది. కాను అని చెప్పాలనుకోండి నో అంటే సరిపోతుంది. అలా కాకుండా పూర్తిగా సమాధానం చెప్పాలనుకున్నట్టుండే ఎస్ ఐ యామ్ అని చెప్పొచ్చు, లేదా నో ఐ యామ్ అని చెప్పి చెప్పొచ్చు. అయితే ఆ పూర్తిగా చెప్పకుండా సింపుల్గా ఎస్ అంటే సరిపోతుంది, నో అని చెప్పి సరిపోతుంది. కాబట్టి వీటిని మనం ఎస్/నో క్వశ్చన్స్ అన్నాం. ఇక్కడ చూడండి, ఆర్ అంటే బి యొక్క ఫామ్ అయిన ఆర్తో ఇక్కడ మనం క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ వన్, డూ యూ గో టు కాలేజ్, నువ్వు కాలేజ్కి వెళ్తావా. చూడండి, డూ యూ గో టు కాలేజ్, ఇక్కడ డూతో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. డూ యూ గో టు కాలేజ్, దానికి సమాధానం మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎస్ అని చెప్పొచ్చు, వెళ్తూ ఉంటాను. నో, నేను వెళ్ళను అని చెప్పి చెప్పొచ్చు. పూర్తిగా చెప్పాలనుకోండి ఎస్ ఐ గో టు కాలేజ్,
నో ఐ డోంట్ గో టు కాలేజ్ అని చెప్పి మనం ఇలా పూర్తిగా చెప్పొచ్చు. అయితే అంత చెప్పనవసరం లేదు, సింపుల్గా ఎస్ నోతో మనం సరిపెట్టవచ్చు. నెక్స్ట్ హ్యాస్ షీ కమ్, ఆమె వచ్చిందా, ఇక్కడ చూడండి హ్యాస్తో ఇక్కడ ఈ క్వశ్చన్ ఆడడం జరిగింది. హ్యాస్ షీ కమ్, ఆమె వచ్చిందా, ఎస్ వచ్చింది, నో రాలేదు. ఎస్ షీ హ్యాస్ కమ్, నో షీ హ్యాజంట్ కమ్ అని చెప్పి ఇలా మనం సింపుల్గా ఆన్సర్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి కెన్తో ఈ క్వశ్చన్ స్టార్ట్ అయింది. కెన్ యూ సింగ్, నువ్వు పాడగలవా, ఎస్ అవును పాడగలను, నో నేను పాడలేను. పూర్తిగా చెప్పాలనుకున్నట్లయితే ఇలా చెప్పొచ్చు, ఎస్ ఐ కెన్ సింగ్ సాంగ్స్, నో ఐ కాంట్ సింగ్ సాంగ్స్. ఇలా పాజిటివ్గా నెగిటివ్గా మనం సమాధానం చెప్పొచ్చు ఎస్ నోతో సింపుల్గా. నెక్స్ట్ వన్ మే ఐ కమిన్, నేను రావచ్చా, ఇక్కడ చూడండి మేని యూజ్ చేయడం జరిగింది. మే ఐ కమిన్, ఎస్ రావచ్చు, నో రాకూడదు. ఎస్ యూ మే కమిన్, నో యూ మేంట్ కమిన్ అని చెప్పి ఇలా మనం సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్ కుడ్ యూ డూ ఇట్, నువ్వు చేయగలిగావా, ఇక్కడ కుడ్ అనేది పాసిబిలిటీ చెప్తుంది. కుడ్ యూ డూ ఇట్, నువ్వు చేయగలిగావా, ఎస్ చేయగలిగాను, నో చేయలేకపోయాను. ఇలా చాలా సింపుల్గా మనం వీటిని అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫేస్ చేసేటప్పుడు మనం ఎవరైనా అడిగేటప్పుడు మనం వినేటప్పుడు కూడా చాలా సింపుల్గా ఎస్ లేదా నో అని చెప్పి సమాధానం చెప్పవచ్చు. అందువల్ల వీటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అన్నారు. ఫ్రెండ్స్, థర్డ్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేవి ఆర్డర్, రిక్వెస్ట్, విష్, అడ్వైస్, కమాండ్, మోటివేషన్ ఇటువంటి థింగ్స్ నీవు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి. ఈ సెంటెన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది యూగా అండర్స్టూడ్గా ఉంటుంది. అయితే ఆ యూని మనం చాలా సందర్భాల్లో వదిలేస్తూ ఉంటాం, చెప్పం. ఇంగ్లీష్లో సాధారణంగా ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే సబ్జెక్ట్ అనేది ఉండాలి. అయితే ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ యూ అనే సబ్జెక్ట్ మనం ఒమిట్ చేసేస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. గో టు యువర్ రూమ్, నీ రూమ్కి వెళ్ళు అని చెప్పి ఇలా అన్నాం. గో టు యువర్ రూమ్ అంటే అర్థం ఏంటి, నువ్వు రూమ్కి వెళ్ళని చెప్పి దాని యొక్క అర్థం అంటే ఇక్కడ నువ్వు అనేది అండర్స్టూడ్ అంటే మనం మన ఎదుట ఎవరైతే ఉన్నామో వాళ్ళకి చెప్తున్నాం నువ్వు ఇలా చెయ్యి అలా చేయని. సో అక్కడ సబ్జెక్ట్ అనేది ఆ నువ్వు అనే దాన్ని మనం వదిలేస్తున్నాం, వదిలేసి మనం అలా చెప్తున్నాం. తెలుగులో కూడా చెప్తూ ఉంటాం చెయ్యి అంటాం. చెయ్యి అంటే నువ్వు చెయ్యి అని చెప్పి దాని యొక్క అర్థం. అక్కడ నువ్వు అనే దాన్ని మనం కూడా తెలుగులో కూడా వదిలేస్తూ ఉంటాం. అలా ఇంగ్లీష్లో కూడా ఈ సబ్జెక్ట్ అనే దాన్ని ఇక్కడ వదిలేసి మిగతా సెంటెన్స్ మనం చెప్తూ ఉంటాం. ఇవే ఇంపరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్ చూడండి. ప్లీజ్ గివ్ మీ యువర్ నెంబర్, ప్లీజ్ గివ్ మీ యువర్ నెంబర్ అంటే ప్లీజ్ గివ్ మీ నెంబర్ అంటే దయచేసి నీ నెంబర్ ఇవ్వు అని. ఎవరు, నువ్వు అని చెప్పి అర్థం. అంటే యూ ప్లీజ్ గివ్ మీ యువర్ నెంబర్ అని చెప్పి దీని యొక్క అర్థం. ఇక్కడ కాస్త పొలైట్గా ఉండడానికి ఇక్కడ ప్లీజ్ అలాగే కైండ్లీ వంటి వర్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ ఎట్ ద పిక్నిక్. ఇది ఒక విష్ని తెలియజేస్తున్నాం, అంటే మనకు ఆకాంక్షని తెలియజేస్తున్నాం. ఇక్కడ చూడండి హ్యావ్ యూజ్ చేస్తే స్టార్టింగ్లో అంటే యూ హ్యావ్ అని చెప్పి దానికి అర్థం. ఇక్కడ యూ అనేది ఇంటర్నల్గా ఉన్నట్టే. హ్యావ్ ఎ గుడ్ టైమ్ ఎట్ ద పిక్నిక్. ఇంకొక విషయం ఏంటంటే ఈ సెంటెన్స్లో ఎప్పుడు కూడా V1నే మనం వాడుతూ ఉంటాం. ఇక్కడ చూడండి గో, గివ్, హ్యావ్ ఇలాంటి V1స్నే మనం ఎక్కువగా వాడుతుంటాం. నెక్స్ట్ కన్సల్ట్ ఎ డాక్టర్ ఇమ్మీడియట్లీ. ఇక్కడ చూడండి కన్సల్ట్ అంటే సంప్రదించు, అంటే డాక్టర్ని ఇమ్మీడియట్గా సంప్రదించని చెప్పి ఇలా అడ్వైజ్ ఇస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ వన్ డూ వాట్ ఐ సే, కమాండ్ నేను చెప్పే చెయ్యి అని చెప్పి కాస్త ఫోర్స్ఫుల్గా మనం చెప్పేటప్పుడు ఇలా కమాండ్ చేసేటప్పుడు కూడా మనం ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ని వాడుతూ ఉంటాం. ఇక్కడ చూడండి డూ యూజ్ చేస్తే స్టార్టింగ్ అంటే యూ డూ వాట్ ఐ సే అని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్ బీ బ్రేవ్. ఇక్కడ బీ అనేది మనం మెయిన్ వెర్బ్గా యూజ్ చేయడం జరిగింది. బీ అంటే ఉండుట, బీ బ్రేవ్ అంటే ధైర్యంగా ఉండని చెప్పి మనం కాస్త మోటివేషన్ ఇస్తున్నాం. ఇలా ధైర్యంగా ఉండు అని చెప్పి మోటివేషన్ ఇచ్చేటప్పుడు ఇలా ఇటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్ మనం వాడుతుంటాం. అలాగే వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం ఒక వర్డ్ని కూడా ఇక్కడ మనం సెంటెన్స్గా కన్సిడర్ చేయొచ్చు. చూడండి గో అంటాం అంటే వెళ్ళి అని చెప్పి అర్థం. దాని అర్థం ఏంటి, యూ గో అని చెప్పి దాని యొక్క అర్థం అంటే గో అనేది కూడా ఒక సెంటెన్సే. నెక్స్ట్ స్టాప్, ఆపు అంటే యూ స్టాప్ అని చెప్పి అర్థం, అంటే నువ్వు ఆపు అని చెప్పి దాని యొక్క అర్థం. అంటే ఇలా సింపుల్గా సింగిల్ వర్డ్స్తో కూడా మనం ఇక్కడ సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు ఈ కాంటెక్స్ట్లో. నెక్స్ట్ వన్ నెగిటివ్ సెంటెన్స్ కూడా ఉంటాయి. ఇంపరేటివ్ సెంటెన్స్లో మనం నెగిటివ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు డోంట్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి డోంట్ టాక్ టు మీ, నాతో మాట్లాడకు, డోంట్ టాక్ టు మీ. స్టార్టింగ్లోనే డోంట్ యూజ్ చేస్తాం అంటే అర్థం ఏంటి, యూ డోంట్ టాక్ టు మీ అని చెప్పి దాని యొక్క అర్థం అంటే నువ్వు నాతో మాట్లాడకని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్ డోంట్ యూ బీ సాడ్, విచారంగా ఉండవద్దు, డోంట్ యూ బీ సాడ్ విచారంగా ఉండవద్దు అని చెప్పి సాడ్ అంటే విచారంగా ఉండడం ఇలా అన్నాం. నెక్స్ట్ డోంట్ డూ ఇట్, అది చేయకు, డోంట్ డూ ఇట్ అది చేయకు. నెక్స్ట్ డోంట్ బీ లేజీ, బద్ధకంగా ఉండకు,
బద్ధకంగా ఉండకని చెప్పి ఇలా డోంట్ బీ లేజీ అని చెప్పి ఇలా నెగిటివ్స్లో కూడా మనం ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ని డోంట్తో యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మరికొన్ని రకాల ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. నెవర్ డూ ఇట్, ఎప్పుడూ చేయకు. ఇక్కడ చూడండి, డూ ముందు నెవర్ యూజ్ చేస్తాం. నెవర్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్గా ఎప్పుడు కూడా అన్న మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో నెవర్ డూ ఇట్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కూడా చేయకని చెప్పి అర్థం. నెక్స్ట్, నెవర్ గో దేర్, అక్కడికి ఎప్పుడు వెళ్ళకు. ఎప్పుడు అన్నానికి ఇక్కడ నెవర్ యూజ్ చేసిన తర్వాత గో అనే V1 ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, నెవర్ బోర్డ్ రన్నింగ్ ట్రైన్, రన్నింగ్ ట్రైన్ ఎప్పుడు కూడా ఎక్కకు. బోర్డ్ అంటే ఎక్కడం ఎక్కడ అని అర్థం, అంటే ట్రైన్స్ కానీ బస్సు కానీ ఎక్కడ అని అర్థంలో ఈ బోర్డు యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ పాయింట్ ఈస్ లెట్తో కూడా మనం ఇంపరేటివ్ సెంటెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. చూడండి, లెట్ మీ డూ ఇట్, స్టార్టింగ్ లెట్ యూజ్ చేసిన తర్వాత మీ అని యూజ్ చేస్తాం. ఇలా లెట్ తర్వాత మీ, హిమ్, హెర్, దెమ్ అని చెప్పి కొన్ని రకాల ప్రొనౌన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. లెట్ మీ డూ ఇట్, నన్ను చేయని. లెట్ మీ సీ, నన్ను చూడని. ఇక చూడండి, లెట్ మీ సీ అంటే నన్ను చూడని. లెట్ హిమ్ గో, అతన్ని వెళ్ళని. నెక్స్ట్, లెట్ దమ్ ఓపెన్ ద డోర్, వాళ్ళని తలుపు తెరవనివ్వండి అని చెప్పి ఇలా మన లెట్తో కూడా ఈ రకమైన ఇంపరేటివ్ సెంటెన్స్ మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఇక్కడ కొన్ని సందర్భాల్లో డూని ఎంఫటిక్గా చెప్పడానికి మనం వాడుతూ ఉంటాం. చూడండి, సిట్ డౌన్, కూర్చో. డూ సిట్ డౌన్ అంటే గట్టిగా, బలంగా, స్ట్రాంగ్గా చెప్పడం. అలాంటప్పుడు డూని మనం యాడ్ చేస్తూ ఉంటాం. బీ రీజనబుల్, రీజనబుల్గా ఉండు. డూ బీ రీజనబుల్ అంటే బాబాబు దయచేసి రీజనబుల్గా అని చెప్పి మనం కాస్త బలంగా, గట్టిగా, అది రిక్వెస్ట్ కావచ్చు, లేదా ఆర్డర్ కావచ్చు, కమాండ్ కావచ్చు, అక్కడ చెప్పే విధానం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, కమ్ ఆన్ టైం, సమయానికి రా. డూ కమ్ ఆన్ టైం అంటే సమయం రా అని చెప్పి మనం గట్టిగా ఎంఫటిక్ వేలో చెప్పేటప్పుడు ఇలాంటి ఇంపరేటివ్ సెంటెన్స్ అనేవి కూడా మనం వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ మనం సడన్గా మనం వ్యక్తపరిచే ఎక్సైట్మెంట్, సడన్ సర్ప్రైజ్, హ్యాపీనెస్, యాంగర్, సారో, జాయ్, వండర్, ఇటువంటి ఫీలింగ్స్, ఇటువంటి భావాలను వ్యక్తపరిచేటప్పుడు ఇలాంటి సెంటెన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మన యొక్క బాధ, కోపం, చిరాకు, ఆనందం, ఆశ్చర్యం ఇలాంటి ఒక్కసారిగా మనం వ్యక్తపరిచేటప్పుడు ఇలాంటి సెంటెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ సెంటెన్స్ చివర ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. అలా ఎక్కువగా ఈ సెంటెన్స్ అనేవి హౌ లేదా వాట్లతో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్, హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్ డాన్సింగ్, ఆమె ఎంత అందంగా డ్యాన్స్ చేస్తుందో. ఇక్కడ నేను ఒక రకమైన ఆశ్చర్యాన్ని, హ్యాపీనెస్ని కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఆమె ఎంత అందంగా డ్యాన్స్ చేస్తుందో అని చెప్పి ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, హౌతో ఈ సెంటెన్స్ స్టార్ట్ అయింది. ఇక్కడ బ్యూటిఫుల్ అనే యాడ్జెక్టివ్ని యూజ్ చేయడం జరిగింది. హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్ డాన్సింగ్ ఇలా. నెక్స్ట్, వాట్ ఏ క్లెవర్ స్టూడెంట్ యు ఆర్. చూడండి, వాట్తో ఇక్కడ స్టార్ట్ చేస్తాం. వాట్ ఏ క్లెవర్ స్టూడెంట్ యు ఆర్, నువ్వు ఎంత తెలివైన విద్యార్థివో. ఇక్కడ చూడండి, ఏ క్లెవర్ స్టూడెంట్ అని చెప్పి ఒక నౌన్ ఫ్రేజ్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నువ్వు ఎంత తెలివైన విద్యార్థి అని చెప్పి ఇలా అన్నాం. అలా కాకుండా ఒక స్టేట్మెంట్గా తీసుకున్నాం అనుకోండి, యు ఆర్ ఏ క్లెవర్ స్టూడెంట్, అది స్టేట్మెంట్. యు ఆర్ ఏ క్లెవర్ స్టూడెంట్. అదే మనం ఈ ఎక్స్క్లమేటరీ వేలో చెప్పాం అనుకోండి, వాట్ ఏ క్లెవర్ స్టూడెంట్ యు ఆర్, నువ్వు ఎంత తెలివైన విద్యార్థివో. అలా ఆ డిఫరెన్స్ అనేది ఆ విధంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హౌ టెర్రిబుల్, ఎంత భయానకం. అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ సీన్ చూసిన తర్వాత మనం చాలా భయపడుతూ ఉంటాం. హౌ టెర్రిబుల్, హౌ ప్యానిక్ అని చెప్పి అంటూ ఉంటే ఇలా హౌ టెర్రిబుల్, హౌ ప్యానిక్ ఇలాంటివన్నీ కూడా ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కింద వస్తాయి. నెక్స్ట్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్, ఏంటి ఒక్కసారిగా సడన్ సర్ప్రైజ్ ఇలా అంటూ ఉంటాం కదా. అలాగే వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఏ ఫూల్ ఐ హ్యావ్ బీన్, నేను ఎంత ఫూల్గా ఉన్నానో, ఎంత అవివేకిగా ఉన్నానో ఇప్పటిదాకా అని చెప్పి ఇక్కడ బీన్ అనేది ఎప్పటిదాకా అనే మీనింగ్ మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, హౌ నైస్ యూ లుక్, నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావో. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం నేర్చుకున్న లెసన్ బేస్ చేసుకొని హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. సెంటెన్సా, అతను తెలివైన విద్యార్థి. మీరు ఎప్పుడు ఢిల్లీ వెళ్తారు? గత సంవత్సరం వారు ఇక్కడ ఉండేవారా? నోరు పెద్ద చేసి నమల్లో ఆపు, ఎంత పెద్ద కుక్కో. నువ్వు ఎలా ఇంగ్లీష్ నేర్చుకోగలిగావు చెప్పు, ముందు నన్ను మాట్లాడినివ్వు, ఎలాంటి మనిషివయ్యా నువ్వు. సో ఈ వాక్యాలను మీరు తీసుకొని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి కమెంట్స్ రూపంలో నాకు ఆన్సర్స్ రూపంలో తెలియచేయండి. వాటిలో ఏమైనా రాంగ్స్ ఉన్నట్లయితే నేను మీకు ఖచ్చితంగా తెలియచేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియో లెసన్లో విల్ ఎక్కడ యూజ్ చేయాలి, షెల్ ఎక్కడ యూజ్ చేయాలి, అలాగే ఈ విల్ షెల్ యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి ఇంగ్లీష్లో అనే విషయాలను కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవడం జరుగుతుంది. సో టిల్ దెన్, టేక్ కేర్, బాయ్.